హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి మే ప్రారంభంలోనే ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా లేదు. పూర్తి వివరాలు అయితే మనం చూద్దాం. మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని లాంచ్ చేసి 1 year అయినటువంటి సందర్భంగా యాప్లో చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఏ ఫుల్ కోర్స్ అయినా సరే కేవలం 99 రూపీస్కే అందిస్తున్నారు. చివరి తేదీ మే 4వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ తెలంగాణకు సంబంధించి బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించి, అంతేకాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ లేదా సిహెచ్ఎస్ఎల్ బ్యాంకింగ్ ఇంగ్లీష్ తెలుగు మీడియం సంబంధించి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలకు సంబంధించి, సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి అన్ని ఫుల్ కోర్సెస్ కూడా మీకు కేవలం 99 రూపీస్కి అందిస్తున్నారు. మీకు నచ్చిన కోర్సును అయితే తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 4 ఉన్నాయి. బేసిక్ పే 25,500 రూపాయలు ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే అడిగారు. లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు 10 ఉన్నాయి. దీనికి 19,900 బేసిక్ పే ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే అడిగారు. సివిలియన్ మోటార్ డ్రైవర్ అనే ఉద్యోగాలు 7 ఉన్నాయి. వీటికి 19,900 బేసిక్ పే ఉంటుంది. వీటికి కూడా 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే అడగడం జరిగింది. తర్వాత సుకాని అనే ఉద్యోగం అయితే ఒకటి ఉంది. కార్పెంటర్ అనే ఉద్యోగం ఒకటి ఉంది. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 60 ఉన్నాయి. సుకాని మరియు కార్పెంటర్కి బేసిక్ పే 19,900 ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి 18,000 రూపాయల బేసిక్ పే ఉంటుంది. 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 3 రకాల ఉద్యోగాలకి కూడా వయస్సు అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి విల్డింగ్టన్ తమిళనాడు నుంచి విడుదలైతే చేయడం జరిగింది. మనకి మే 1వ తేదీనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మే 22 వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, గ్రూప్ సి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు కానీ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి ఇంటర్మీడియట్తో పాటుగా స్టెనోగ్రఫీలో మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. ఆ స్కిల్ అనేది మీకు ఏ విధంగా ఉండాలంటే 80 words per minute అయితే వచ్చి ఉండాలని చెప్పారు కంప్యూటర్ మీద. లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్తో పాటుగా స్కిల్ టెస్ట్ అయితే అడగడం జరిగింది. సివిలియన్ మోటార్ డ్రైవర్ అనే ఉద్యోగాలకి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటుగా ఇక్కడ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ వెహికల్స్ సంబంధించి ఉండాలి. సుకాని ఉద్యోగానికి ఇంటర్మీడియట్తో పాటుగా స్విమ్మింగ్ అనేది వచ్చి ఉండాలి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. కార్పెంటర్ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లేదా ఐటీఐతో పాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే 60 ఉన్నాయని చెప్పాం కదా. దీనికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. కేవలం 10th సర్టిఫికేట్తో అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అయితే అన్రిజర్వ్డ్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు అని కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ యొక్క అప్లికేషన్పై మీరు ఏదైతే ఫోటో అంటిస్తున్నారో దాని మీద తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసి అటాచ్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. వీటితో పాటుగా అప్లికేషన్ని మనం ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్కి
అడ్రస్కి సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఏ ఆర్డర్లో ఉండాలంటే అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత మీరు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తర్వాత అయితే పెట్టాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి 10th ఇంటర్కి సంబంధించినటువంటి మార్క్ షీట్లు, డిప్లొమా లేదా ఐటీఐకి సంబంధించినటువంటి మార్క్ షీట్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు తప్పనిసరిగా సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అయితే ఒకటి పెట్టాలి. ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది 10x22 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ మీద 22 రూపాయల పోస్టల్ స్టాంప్స్ అయితే అంటించాలి. పోస్టల్ స్టాంప్స్ ఎందుకంటే మీకు హాల్ టికెట్ అనేది వాళ్ళు పంపించేటప్పుడు ఈ యొక్క ఎన్వలప్లోనే మీకు హాల్ టికెట్ అనేది పెట్టి పంపిస్తారు కనుక పోస్టల్ స్టాంప్స్ కూడా మీరు అంటించాల్సి ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి మీరు పంపించేటప్పుడు అప్లికేషన్ ఏదైతే ఎన్వలప్లో పెట్టి పెడుతున్నారో ఆ అప్లికేషన్ మీద ఎన్వలప్ పై అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనేది రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది రాయాలి. ఆ తర్వాత అడ్రస్ అనేది ది కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్, విల్డింగ్టన్, నీలగిరి 643231 తమిళనాడు అనేటువంటి అడ్రస్ అనేది క్లియర్గా రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్ అంతా కూడా స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్ కోసం రిటర్న్ టెస్ట్ కోసం అయితే కాల్ లెటర్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లో భాగంగా మీకు జనరల్ ఇంటెలిజెన్సు మరియు రీజనింగు, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ స్పెసిఫిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. మీరు ఏ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేసుకున్నారో ఆ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గానే మీకు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా ఎగ్జామ్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి స్కిల్ లేదా ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోసం అయితే వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేశారో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు హాజరు కావాల్సి ఉంటుంది. మీకు రిటర్న్ టెస్ట్తో పాటుగా స్కిల్ టెస్ట్ అనేది ఈ యొక్క డిఫెన్స్ కాలేజ్ వద్దనే కండక్ట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి టీఏ కానీ డిఏ కానీ ఇవ్వము అని కూడా చెప్పడం అయితే జరిగింది. కోవిడ్-19కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా పాటిస్తూ మీరు ఈ యొక్క ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించి మొదటి ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ ఉంది కదా, అక్కడ మీరు ఎటువంటిది ఫిల్ చేయకూడదు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు తప్పనిసరిగా మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాలి. దీని మీద సెల్ఫ్ అటెస్టేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ కాల్ లెటర్ అయితే ఉంటుంది. ఈ కాల్ లెటర్ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ఎన్వలప్ అనేది సెల్ఫ్ అటెస్టేషన్ మీ యొక్క అడ్రస్తో ఉన్నటువంటి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అయితే పంపిస్తున్నారో అందులోనే మీకు హాల్ టికెట్ అయితే వాళ్ళు రిటర్న్ పంపిస్తారు. ఎందుకంటే మీరు ముందుగానే అక్కడ పోస్టల్ స్టాంప్స్ అన్నీ కూడా అంటిస్తారు కనుక. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 to 4 వరకు కూడా సీరియల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. 5 to 6 వరకు కూడా ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇందులో మీరు ఒకటి డూప్లికేట్ కాపీ ఉంటుంది, అంతేకాకుండా ఒరిజినల్ కాపీ అయితే ఉంటుంది. క్యాండిడేట్ కాపీ అయితే మీకు పంపిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫొటోస్ కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టేషన్తో అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.